రాష్ట్రంలో బీఆర్ఎస్ సమాధి అయిందన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ని ఓడించాలనే తన లక్ష్యం నెరవేరిందని చెప్పారు. కేసీఆర్ ను జైలుకు పంపాలన్న మరో లక్ష్యం నెరవేరాల్సి ఉందని తెలిపారు. బీఆర్ఎస్ లో ఉండరని, హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడని అన్నారు. జైలుకు వెళ్లబోయే జగదీష్ రెడ్డిని తాము చేర్చుకోబోమని చెప్పారు. 6 ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయడం వల్ల భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థికి 2 లక్షల మెజారిటీ వచ్చిందని కురియన్ కమిటీకి చెప్పారన్నారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు, సకల జనులు. ఒక కేసీఆర్ కుటుంబం కోసం తెలంగాణ రాలేదు. కేసీఆర్ కుటుంబ పార్టీలాగా 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దోసుకొని అప్పుల పాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండో మీ అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా, నాయకులు కూడా, అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రులకు మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, ఎమ్మెల్యేలకు గౌరవం ఉంటుంది. అక్కడలాగా ఆత్మగౌరవాన్ని చంపుకొని కేసీఆర్ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే ఇంకా 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది. హరీష్ రావు ఉండడు, హరీష్ రావు బీజేపీలో పోతాడు. కేసీఆర్ కేటీఆర్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఆయన జగదీశ్వర్ రెడ్డి మేము ఏం తీసుకుంటాం? జగదీశ్వర్ రెడ్డి యాదాద్రి పవర్ ప్లాంట్లో ఏదైతే అవినీతి చేసిండో, BHEL ద్వారా కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయలు దోచిపెట్టిండు పవర్ మినిస్టర్గా. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి మేము తీసుకున్నా కానీ బయట ఉన్న జైలుకు పోతాడు. కాబట్టి జైలుకు పోయే వ్యక్తులను మేము తీసుకోం. అవినీతి ఆరోపణలున్న టీఆర్ఎస్ నాయకులని కాంగ్రెస్ పార్టీ తీసుకోదు. అప్పుడు కూడా చెప్పిన, నా ఏకైక లక్ష్యము కేసీఆర్ని గద్దె దింపడము, కేసీఆర్ అవినీతి సొమ్ము బయటికి వెలికి తీసి దర్యాప్తు జరిపించి జైలుకు పంపడము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఇంకేదైనా పార్టీ పుడుతుందేమో నేను చెప్పలేను, కానీ బీఆర్ఎస్ పార్టీ 10 అయిపోయింది. కేసీఆర్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. నేను భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి ఆ పార్లమెంట్ సీట్ గెలిపించిన ఒక ఎమ్మెల్యేగా వండుకుంటూ మునుగోడు మాజీ పార్లమెంట్ సభ్యునిగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని పార్లమెంట్ ఇన్ఛార్జిగా 2,22,000 మెజార్టీతో గెలిపించినామని చెప్పడం జరిగింది. మా భువనగిరి పార్లమెంట్లో మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా సహకరించి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసము మేమందరం యునైటెడ్గా ఐకమత్యంతో 6 ఎమ్మెల్యేలము, అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి 7 కూడా కలిసికట్టుగా పనిచేసినాం. కాబట్టి అది భువనగిరి పార్లమెంట్ సీటు బీజేపీ బుర్నర్సయ్య గౌడ్ గారు గెలుస్తారనే టాక్ ఉండే. నేను ఇన్ఛార్జ్గా పోయిన తర్వాత మా ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి ఎమ్మెల్యే కూడా కష్టపడి మేము ఏ విధంగా అయితే మా ఎన్నికల సందర్భంగా మేము ఎట్లా కష్టపడ్డామో అంతకంటే రెట్టింపు కష్టపడ్డాం.